హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత ఒక వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. మీలో చాలామంది అంటే నన్ను ఒక 3-4 సబ్స్క్రైబర్స్ అడిగారు. సో ఫేషియల్ కిట్స్ చూపించేసేయండి, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో రెగ్యులర్గా చేసుకునేలాగా అని. ఇవాళ రేపు ఎంతైనా మనము పార్లర్కి వెళ్ళడానికి టైం ఉండట్లేదు. సరే వెళ్ళినా కూడా 2-3 అవర్స్ వెయిట్ చేయాలి. అండ్ మంత్లీ వన్స్ క్లీనప్ చేయించుకున్నా కూడా ఇప్పుడు సడన్గా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, మనము అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకునే టైం ఉండదు. సో అలాంటప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ప్రతిసారి పార్లర్కి వెళ్ళడం కష్టం కదా. సో అందుకనేసి నేను ఈసారి కూడా ఇంకొక కిట్ అయితే తెప్పించేసాను. ఇంకా 2-3 కిట్స్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడు నేను తెప్పించింది అయితే గుడ్ వైబ్స్ వాళ్ళది ఇది డైమండ్ ఫేషియల్ కిట్ అనమాట. సో గుడ్ వైబ్స్ వాళ్ళది స్కిన్ పాలిషింగ్ ఫేషియల్ కిట్ అండ్ ఇది డైమండ్ ఫేషియల్ కిట్. సో ఇది మనకి 4 స్టెప్స్లలో వస్తుంది. సో ఇది ఒకసారి యూజ్ చేస్తే మన స్కిన్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇన్స్టెంట్ రెగ్యులర్ అంటే మనము పార్లర్లోకి వెళ్ళేసి చేసుకుంటున్నంత గ్లో ఉంటుందా అంటే ఇది ఇన్స్టెంట్ కాబట్టి మనకి ఒక 1 వీక్ వరకు అయితే గ్లో ఉంటుంది. ఆఫ్టర్ 1 వీక్ అంటే గ్లో అయితే ఉంటుంది. పార్లర్కి వెళ్ళినా మినిమం అంతే కదా. సో ఇదైతే సూపర్ వర్క్ అవుతుంది, నాకైతే చాలా బాగా వర్క్ అయిపోయింది. సో అందుకే నేను ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మీరు వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దీని రివ్యూ ఈ బాక్స్లో ఏమేమి వస్తాయి ఏంటి అనేది కూడా నేను మొత్తం వీడియోలో చూపించేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, మీరు వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. వెల్కమ్ బ్యాక్ అవర్ వీడియో. ఇంక ఇప్పుడైతే మనం కంటిన్యూ చేసేద్దామా. సో నేను ఇప్పుడు తెప్పించింది ఏంటి అంటే గుడ్ వైబ్స్ వాళ్ళది స్కిన్ పాలిషింగ్ ఫేషియల్ కిట్ డైమండ్ అనమాట. సో ఇందులో మనకి గోల్డ్ ఉంది, ఫ్రూట్స్ ఉంది అండ్ రెడ్ వైన్, ఇలా చాలా ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు. కానీ నేను ఈసారి అయితే డైమండ్ తెప్పించాను, చాలా బాగుండిందండి. సో 2-3 సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు ఇంకా ఇది కాకుండా వేరేవి ఏమన్నా చూపించండి అని. నేను ఇంతకుముందు ఒకటి పెట్టాను కదా ఓజోన్ వాళ్ళది, దాని దగ్గర. సో సరే ఇంకా చూద్దాము అనేసి అయితే తెప్పించాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా 4 స్టెప్స్లో ట్యూబ్స్ వస్తాయి. ఇది మనకి ఈజీగా ఒక 3 టైమ్స్కి అయితే వస్తుందండి. అంటే మామూలుగా ఇప్పుడు మనం యూజ్ చేసే క్వాంటిటీకి 3 టైమ్స్ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను ఫస్ట్ టైం వాడేసిన తర్వాతే సెకండ్ టైం మీతో రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనకేమో స్కిన్ పాలిషింగ్ క్లెన్జింగ్ వస్తుంది, తర్వాత స్క్రబ్బర్, తర్వాత ఫేస్ మాస్క్, తర్వాత మసాజర్ వస్తుంది. సో ఇవి 4 స్టెప్స్ యూజ్ చేసేసి మన స్కిన్ని చూసుకుంటే అసలు మనం నమ్మలేమన్నమాట. సో ఇంక ఇప్పుడైతే నేను ప్రోడక్ట్ రివ్యూ అయితే చేసేస్తున్నాను. మీకు నా ప్రోడక్ట్ రివ్యూస్ నచ్చుతున్నాయా, ఇంకేమైనా కావాలో కూడా నాకు చూపించండి. సో ఫస్ట్ అయితే మనము ఫేస్ని నీట్గా ఒక మంచి ఫేస్ వాష్తో అయినా సోప్తో అయినా వాష్ చేసేసుకొని మంచిగా మాయిశ్చరైజర్ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఫస్ట్ స్టెప్ మీకు తెలిసిందే కదా, క్లెన్జింగ్ అనమాట. సో మనకి ఇందులో వచ్చే 4 స్టెప్స్లో ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్, క్లియర్ స్కిన్ అంతా క్లియర్ చేసేస్తుంది అనమాట. సో ఇది మొత్తం కొంచెం క్వాంటిటీలో తీసుకొని స్కిన్లోకి ఎనిక్కిపోయేదాకా మంచిగా మసాజ్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ మంచిగా మసాజ్ చేసేసుకుంటే ఇందులో ఉన్న మంచి షైనీనెస్ అనేది మన స్కిన్కి వస్తుంది. అండ్ ఆల్సో ఏమైనా మనకి స్కిన్ పైన కొంచెం డస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. చూసారా ఇప్పుడు నా ఫేస్ ఎంత వైట్గా ఉండిందో. 5 మినిట్స్ తర్వాత ఇదిగో నేను ఫేస్ అయితే మంచిగా మసాజ్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. మీకు ఫస్ట్ స్టెప్లోనే చాలా వరకు డిఫరెన్స్ తెలుస్తుంది నా ఫేస్లో, చూసారా. ఇంక ఇది ఇట్లా మంచిగా వాటర్తో వాష్ చేసేసుకొని తుడుచుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి స్క్రబ్ అనమాట. సో ఈ స్క్రబ్ కొంచెం అమౌంట్లో తీసుకొని మనకి బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో బాగా మసాజ్ చేసుకోవాలి. అండ్ దట్టు స్కిన్ మొత్తానికి కూడా మంచిగా మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి స్కిన్ పైన ఏమైనా డెడ్ స్కిన్ ఉన్నా అండ్ అలాగే ఏమన్నా చిన్న పార్టికల్స్ ఆఫ్ డస్ట్ అలాంటివి ఉంటే పోతాయి. ఇది మనం స్క్రబ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ అనేది తడుపుకుంటూ ఒక 1-2 డ్రాప్స్ వాటర్ వేసుకుంటూ తడుపుకుంటూ మీకు ఇలాగ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ బాగా మసాజ్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఒక 10-15 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకొని తర్వాత మంచిగా వాష్ చేసేసుకోవాలి వాటర్తోని. సో నీట్గా వాష్ చేసేసుకున్నారనుకోండి మీ స్కిన్ బాగుంటుంది. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తాను. సో మనము మసాజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నేను ఇక్కడ
చూపిస్తున్నాను చూడండి, సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ చేసుకోవాలి. అండ్ కళ్ళ కింద పార్ట్స్ ఉంటుంది కదా, సో కళ్ళ కింద మనకి బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే మనము కళ్ళ కింద ఇలా ఒకసారి స్వైప్ చేసుకోవాలి, ఒక 5 to 6 టైమ్స్ స్వైప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను చూసారా, ఇలాగ మీరు ఒక 5 to 10 టైమ్స్ ట్యాప్ చేశారనుకోండి, మీకు స్కిన్లో ఉన్న గ్లోయినెస్ అనేది బయటకు వస్తుంది. పార్లర్లో చేసే చిన్న చిన్న టిప్స్ మనకు తెలియవు, ఇలాంటి టిప్స్ అన్నీ తెలుసుకొని మనం చేసుకున్నాం అనుకోండి, పార్లర్ లాంటి గ్లో మనకు వస్తుంది. నువ్వేమైనా పెద్ద బ్యూటిషియన్గా చెప్తున్నావు అని అంటే 2-3 టైమ్స్ మనం వెళ్తే మనకి మసాజ్ చేసేదాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. సో అలాగ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇలాగ మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క టైప్లో మీరు చేసుకున్నారనుకోండి, మీ స్కిన్లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందన్నమాట. డెడ్ హెడ్స్ పోతాయి, బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ కూడా పోతాయి. స్కిన్ చాలా గ్లోయిగా అంటే చాలా గ్లోయిగా అవుతుంది, బ్లాక్నెస్ పోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇవే స్టెప్స్ అని కాదు, కాకుంటే సర్క్యులర్ మోషన్స్లో నీట్గా చేసుకుంటే బాగుంటుంది కదా. సో అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా మసాజ్ చేసేసుకొని ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. స్క్రబ్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ చూస్తే చాలా అంటే చాలా స్కిన్ ఒక విధమైన షైనింగ్ అనేది వస్తుందన్నమాట. సో అది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకైతే చాలా గ్లోయినెస్ అయితే వచ్చేసింది. సో ఈ కిట్ కాదు, నేను ఇంకా నెక్స్ట్ ఇంకా 2 కిట్స్ అయితే చూపించబోతున్నాను, అవి కూడా బాగుంటాయి అని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా కళ్ళ కింద కూడా బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ పోయాయి. ఇప్పుడు చూడండి 2 స్టెప్స్లోనే నా స్కిన్ ఎంత గ్లోయిగా కనిపిస్తుంది మీకు తెలుస్తుందా, స్మూత్గా చాలా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 3rd స్టెప్ మసాజింగ్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ని మనం మొత్తం మసాజ్ చేసుకోవాలండి, ఎంత మంచిగా మసాజ్ చేసుకుంటే అంత మంచిది. ఈ మసాజింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే స్కిన్ అనేది మంచి గ్లోయినెస్ వస్తుంది. ఇది మసాజ్ చేసుకుంటుంటే మీరు అనుకోవచ్చు డైమండ్ అన్నావు కదా, డైమండ్ లాగా మెరుస్తామంటే, ఈ మసాజింగ్ క్రీమ్ పెట్టి మనము మంచిగా మసాజ్ చేస్తుంటే మన చేతులలో ఒక మంచి పాలిషింగ్ వస్తుంది. ఇందాక చెప్పాను కదా పాలిషింగ్ కిట్ అనేసి, సో అది మెరుస్తూ మెరుస్తూ మీకు భలే కనిపిస్తుంది అనమాట. సో ఇది మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయ్యేదాకా మనం మంచిగా, ఇది ఎక్కువ ఏం పట్టదండి, జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ అనుకోండి అంతే వేసేసుకొని మంచిగా మసాజ్ అయితే చేసేసుకోవాలి. ఇది మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది, లైక్ మాయిశ్చరైజర్ లాగా. చూసారా ఇప్పుడు మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది, అసలు ఏం లేకుండా ఇలా మొత్తము స్కిన్లోకి అయితే అబ్జర్వ్ అయిపోవాలి స్కిన్ ఈ క్రీమ్ అనేది. సో ఇలా మొత్తం అబ్జర్వ్ చేస్తే మన లోపల నుంచి గ్లోయింగ్ అనేది బయటకు వస్తుంది. అండ్ చూసారా ఇక్కడ జస్ట్ ఒక 5 minutes తర్వాత నీట్గా స్కిన్ అయితే వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి చేతులకి ఉన్న పాలిషింగ్ ఇంకా అలాగే ఉంది, మీకు కనిపిస్తుందా? సేమ్ పాలిషింగ్ మన ఫేస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. నేను వాష్ చేయకముందే చూపించేస్తున్నాను, ఎంత మెరుస్తుంది చూసారా. ఇలాంటి స్కిన్ ఉన్నప్పుడు మనం పార్లర్లోకి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టడం ఎందుకు, ఒక 200-300 పెట్టుకుంటే ఇంట్లోనే ఇంత మంచి స్కిన్ మనకు వస్తుంది కదా. కాకుంటే చిన్న చిన్న స్టెప్స్ అయితే తెలుసుకొని చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 4th స్టెప్ అనమాట, ఫేస్ ప్యాక్. సో ఈ ఫేస్ ప్యాక్ వేసేసుకొని జస్ట్ ఒక 10 to 15 minutes మనం వదిలేసామనుకోండి, లైక్ ఆరిపోవాలి. కొందరికేమో స్కిన్ 5 minutesలో ఆరిపోతుంది, కొందరికేమో 10 minutesలో ఆరిపోతుంది కదా. సో ఒక 10 to 15 minutes తర్వాత చూస్తే ఇలా మొత్తం ఆరిపోయి ఉండాలి. ఇంకా ఆరిపోయిన తర్వాత మనం నీట్గా స్వైప్ చేసేసుకోవడమే. సో ఈ 4 స్టెప్స్ చేసుకుంటే మీ స్కిన్ని మీరే నమ్మలేరు. పార్లర్కి వెళ్ళి చేసుకునే టైం లేనప్పుడు ఇంట్లో ఇలా చిన్న చిన్న వాటితోని మనం మంచిగా ఫేషియల్ చేసుకున్నాం అనుకోండి, మనకి కూడా బెటర్ కదా. ఇప్పుడు మీరు పార్లర్కి ఎంత అవుతుంది, ఎంత లేదన్నా ఫేషియల్ చేయించుకోవాలంటే 2-3 thousand అయితే అయిపోతుంది. అదే ఇలాంటి కిట్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మంత్లీ వన్స్ లేదంటే 2 monthsకి ఒకసారి మనం పార్లర్కి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి ఎటన్నా వెళ్ళాలి అనిపించినప్పుడు ఇలా చేసేసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, జస్ట్ ఒక 20 minutes పని అండి ఇది. ఇప్పుడు మనం అర్జెంటుగా పార్టీకి వెళ్ళాలన్నా 20 minutesలో ఫేషియల్ చేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే ఫేషియల్ చేసుకున్నాక ఎండలోకి అయితే వెళ్ళొద్దు. సో మనం మంచిగా నైట్ టైంలోనైనా ఈవినింగ్ టైంలోనైనా చేసేసుకోవాలి. తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలాంటి సోప్స్ అయినా ఫేస్ వాష్లైనా వాడకుంటే స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా నాది మొత్తం మాస్క్ తీసేసాక నా ఫేస్లో గ్లో చూడండి, ఎంత వైట్గా ఎంత నీట్గా ఎంత బాగుందో. ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా కొనుక్కొని ట్రై చేసి ఎలా
వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఇది మనకు పర్పుల్ అవైలబుల్లో ఉంది, లింక్ కావాలన్నా కూడా నాకు చెప్పండి, నేను చెప్తాను. ఇంక ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మీరు సన్ స్క్రీన్ అయినా మాయిశ్చరైజర్ అయినా ఏదైనా ఒకటి అప్లై చేసేసారనుకోండి, మన స్కిన్కి షీల్డ్ లాగా ఉంటుంది, స్కిన్ అనేది ఖరాబ్ అవ్వదు. సో అందుకే నేను ఇక్కడ వచ్చేసి బయోటెక్ వాళ్ళది మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇంక ఇది అప్లై చేసేసుకొని టిక్లీ పెట్టేసుకోవడమే. ఇలా అయిన తర్వాత మనం ఎండలోకి వెళ్ళొద్దు. అండ్ దట్టు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంటే స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ కీరా అలాంటివి దొరికినా కూడా పేస్ట్ చేసి పసుపు వేసేసుకొని స్కిన్కి పెట్టుకోండి, అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి అబ్బా, అవి కూడా బాగానే ఉంటాయి. సో ఫేషియల్ అయితే నాది సూపర్ అంటే సూపర్గా వచ్చింది. నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని, కానీ ఇదైతే చాలా బాగా వచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకున్నా కూడా ట్రై చేయండి. సూపర్ ప్రోడక్ట్ అనే చెప్తాను. ఆల్మోస్ట్ నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ నేను యూస్ చేసిన తర్వాతే మీకు చూపిస్తానండి. ఏదో వచ్చింది కదా చూపించాలి కదా అన్నట్టయితే నేను అస్సలు చూపించాను. సో ఇక్కడ చూస్తున్నారా నా స్కిన్లో డిఫరెన్స్ అనేది, చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటుంది అనమాట ప్రోడక్ట్స్ రివ్యూ అనేది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కుష్లు తెలుగు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.